భాగ్యనగరం బోనమెత్తింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. సింహవాహిని మహంకాళి ఆలయంలో 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పోయినేట మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా కొడుకో బిడ్డనిస్తే చూడబో. లాల్ దర్వాజ్ బోనాల సందడిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, లాల్ దర్వాజ్ దగ్గర అమ్మవారి బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల పండుగ నేపథ్యంలో ఇటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పవచ్చు. ఇటు భాగ్యనగర ప్రజలు అందరూ కూడా బోనాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో ముఖ్యంగా ఇటు దాదాపు లక్షలాదిగా మంది భక్తులు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఈ ఒక్కరోజే దాదాపు 3.5 లక్షల మంది భక్తులు దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ వరకు అమ్మవారికి 4 గంటల 30 నిమిషాల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరినీ కూడా ఇటు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, మనం ప్రస్తుతం కీలెల దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కూడా ఇటు సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందరూ కూడా మహిళలు బోనం ఎత్తుకొని క్యూలైనటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు విఐపీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చేటటువంటి సాధారణ భక్తుల కోసం 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక మహిళ బోనాలు ఎత్తుకొని వచ్చేటటువంటి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా ఏదైతే క్యూలైన్లు బోనం ఎత్తుకొని మహిళలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మ ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. ఎవ్రీ వస్తామండి, 20 years నుంచి వస్తాం. మాకు ఇక్కడికి వస్తే చాలా మంచి జరుగుతుంది, అందుకనే ఎవ్రీ ఇయర్ వస్తామండి. మేము ఇప్పుడు ఉండేది నాగోల్ల. చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా ఫ్యామిలీ అందరూ వచ్చారా? ఫ్యామిలీ అందరం వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. మనము చూడొచ్చు, ఇటు బోనాలు పెట్టుకొని ఏదైతే ఇటు మహిళలందరూ కూడా క్యూలైన్లో బార్లు తీరారు. సో దాదాపు ఈ ఒక్కరోజు 4.5 నుంచి 5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇటు వీఐపీల కోసం కూడా ప్రత్యేకంగా వచ్చేటటువంటి వారి కోసం ప్రత్యేకంగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. సో లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ ఆవరణలో మొత్తం కూడా భక్తుల రద్దీతో అంతా కూడా సందడి వాతావరణం మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇటు జోగిని ముందస్తుగా సమాచారం ఇస్తే ఎక్కడ అసౌకర్యం కలగకుండా దర్శనం చేపిస్తామని ఇప్పటికే ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. సో రేపు ఏదైతే రంగ మహోత్సవాన్ని కార్యక్రమం ఉంటుంది. సో మధ్యాహ్నం నుంచి పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలతో అంతా కూడా ఇక్కడ మరింత సందడి పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతరతో సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు మొత్తంలో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఉదయం 4:30 నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. సో ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే లాల్ దర్వాజా దగ్గర అంతా కూడా సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 minutes అంతే. వచ్చారు? మాది ఇక్కడనే అండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మనం చూడొచ్చు, ఇటు మహిళలందరూ బోనం ఎత్తుకొని తరలి వస్తున్నటువంటి. మనం ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఓకే ఓకే. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. ఈ ఇయర్ చూడొచ్చు, ఇటు బోనం ఎత్తుకున్న మహిళలందరూ కూడా వస్తున్నారు. అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులతో అందరితో కలిసేసి ఏదైతే ఓల్డ్ సిటీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లు కడుతున్నటువంటి దృశ్యాలతో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. మొత్తం అయితే
ఇటు లాల్ దర్వాజా బోనాల దగ్గర అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక మధ్యాహ్నం నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా దాదాపు 2500 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ చుట్టూ కూడా దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే అంటే ఆషాఢ మహోత్సవం లాల్ దర్వాజా బోనం అనేది ఎంత కీలకమని చెప్పవచ్చు. గత ఆదివారం హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరగడం జరిగింది. సో దాని తర్వాత ఆదివారం ఏదైతే ఉందో ఈ ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు అని చెప్పొచ్చు. సో లాల్ దర్వాజా బోనాలు అనగానే ఇక్కడ అంతా కూడా సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము పిల్లలు అందరూ కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు. దాదాపు అమ్మవారి దర్శనానికి గంట నుంచి 2:30-3 గంటల వరకు ఆ సమయం పడుతుందని కూడా ఇప్పటికే ఇటు ఆలయ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడం ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు అయితే బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కాదు, 1982 నుంచి వస్తుంది. ఇక్కడనే డ్యూటీ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్నమెంట్స్ కూడా బాగున్నాయి. మనం చూస్తున్నాము ఏదైతే ఇటు ఓల్డ్ సిటీ వ్యాప్తంగా అంతా కూడా ఇటు ఓల్డ్ సిటీ అనే కాదు, న్యూ సిటీ అనే కాదు, మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం ఇటు భక్తులతో అంతా కూడా సందడి అయితే నెలకొందని చెప్పవచ్చు. దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతర అంటే ఇటు నగరంలో ఎంతో ప్రత్యేకత అని చెప్పవచ్చు. సో ఇప్పటికి ఇటు ఆలయాన్ని అంతా కూడా ఇటు ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తరఫున కాసేపట్లో ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఏదైతే అమ్మవారికి వడి బియ్యం, చీరే, సారే సమర్పించనున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో ఆ లాల్ దర్వాజాతో పాటు ప్రధాన 8 దేవాలయాలు ఉన్నాయి. సో లాల్ దర్వాజాలో దాంతోపాటు ఏదైతే లాల్ దర్వాజా కింద దాదాపు 3000కు పైగా చిన్న ఆలయాలు ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా ఇటు భక్తులు ఏదైతే బోనాలు సమర్పించనున్నారు. సో అన్ని శాఖల సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. సో సెన్సిటివ్ ఏరియా కావడంతో దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చుట్టూ దాదాపు 2500 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సో వచ్చేటటువంటి వారికి కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ చూడొచ్చు అంతా కూడా ఇటు ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నటువంటి విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఎటు చూసుకునే ఒక సందడి వాతావరణం, శోభ అయితే సంతరించినటువంటి చూడొచ్చు. ఇటు మహిళలందరూ కూడా బోనం ఎత్తుకుని క్యూలైన్లో వెయిట్ చేస్తున్నారు. సో ఎక్కడ అంటే క్యూలైన్ల దగ్గర ఇటు బోనం ఎత్తుకుని వచ్చినటువంటి మహిళలు కోసం వెయిట్ చేయకుండా కూడా వాళ్ళు తొందరగా పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం క్యూలైన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అయితే ఒక విశిష్టమైనటువంటి చరిత్ర చెప్పవచ్చు. ఇక్కడికి వస్తే తప్పకుండా భక్తుల కోరిక నుంచి కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. సో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయం ఓల్డ్ సిటీ ఏదైతే లాల్ దర్వాజా ఆలయం అని చెప్పవచ్చు. సో లాల్ దర్వాజా టెంపుల్ అనగానే భక్తులందరూ కూడా కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. సో వచ్చినటువంటి వారికి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఇటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో ఇటు విఐపి క్యూ లైన్ దగ్గర కానివ్వండి, దాంతోపాటు ఇటు సాధారణ భక్తులు వచ్చేటటువంటి క్యూ లైన్ దగ్గర కానివ్వండి, మొత్తము ఎక్కడికక్కడ కూడా ఆ బ్యారికేడింగ్ లో ఎక్కడ కూడా తొక్కిసలాట, గందరగోళం జరగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో వాటిలో చూడొచ్చు మొత్తం ఇటు ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇటు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. దాదాపు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. మొత్తం దాదాపు ఆలయానికి 1 కిలోమీటర్ బయటనే మొత్తం చుట్టూ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. 4 వైపులు కూడా ఎవరిని భక్తులకు అనుమతించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే క్యూ లైన్లో ఉన్నటువంటి వారు మాత్రమే ఇటు అనుమతిస్తున్నారు. సో దాంతోపాటు ఏదైతే ప్రత్యేకంగా సాధారణ భక్తుల కోసం 5 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు బోనం ఎత్తుకునేటటువంటి మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది జరగకుండా ఇటు వచ్చేటటువంటి భక్తులు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని రకాల జాగ్రత్తగా చర్యలు అయితే ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ వస్తాం. మా అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ డెకరేషన్ కూడా వెరైటీగా చేస్తున్నాం. ప్రతి ఇయర్ వస్తాం.
ఇది సిచ్యువేషన్ ఓల్డ్ సిటీలో. సో మొత్తం బోనం ఎత్తింది. ఇక్కడ చూసుకున్నప్పుడు సందడి వాతావరణం, కోలాహలమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. బోనాల నేపథ్యంలో ఇటు భక్తులతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులతో మరింత కోలాహలం పెరిగేటటువంటి అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.